గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల కోసం కానీ వివిధ పథకాల అమలు కోసం కానీ ఖర్చు చేస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రతి బాధ్యత పూర్తి అంకిత భావంతో నిర్వహిస్తూ ఉన్నాం. అది జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, రైల్వేల అనేక రకాల ప్రోత్సహించడంలో కావచ్చు, రైతాంగ రైతులను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కావచ్చు, వ్యవసాయ రంగాన్ని అండగా నిలబడేటువంటి కార్యక్రమం కావచ్చు, చివరకు గ్రామాల అభివృద్ధి కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. నేను ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీని, గత 2 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను. గ్రామాల అభివృద్ధి కోసం చేసిన ఏ ఒక్క కార్యక్రమైనా ఈరోజు చూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. మనరేగా నిధులు కానీ, 15th ప్లానింగ్ కమిషన్ నిధులు కానీ, ఈరోజు గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము అంకిత భావంతో పనిచేస్తాం. అనేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ పథకాలతో మమేకమై పనిచేస్తున్నప్పటికీ ప్రత్యేకంగా అనేక రాష్ట్రాలలో గ్రామాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. గ్రామాలకు కనీసమైనటువంటి నిధులు సమకూర్చడం లేదు. ఆదాయం లేనటువంటి గ్రామాలు పూర్తిగా అనాథలుగా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాలకు నిధులు ఇస్తే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆ నిధులు దారి మళ్లిస్తూ ఉన్నారు. కాబట్టి నేరుగా గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రమే నిధులు ఇవ్వాలనేటువంటి నిర్ణయంతో దేశంలో ఉన్నటువంటి ప్రతి చిన్న గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే మేజర్ గ్రామ పంచాయతీల వరకు కూడా పూర్తి స్థాయిలో కేంద్రమే ఈరోజు నిధులు ఇస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. అది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ఇంటర్నల్ రోడ్స్ కానీ, గ్రామాల వీధి లైట్లు కానీ, గ్రామాల పారిశుద్ధ కార్మికుల యొక్క జీతాలు కానీ, అదేవిధంగా మనరేగా నిధులతో రైతు వేదికలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కావచ్చు, ఈ రకంగా గ్రామాలలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 5 సంవత్సరాలుగా
విధిగా ప్రతి ఒక్క పేదవాడికి 5 కేజీల బియ్యం అందిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. దేశంలో 140 కోట్ల మంది ప్రజలుంటే 83 కోట్ల మంది ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత కరోనా కష్టకాలం నుంచి ఈరోజు వరకు కూడా క్రమం తప్పకుండా ఈరోజు బియ్యం ఇస్తా ఉన్నాం. రైతాంగాన్ని ఆదుకునేటువంటి దృక్పథంతో ప్రపంచమంతా అన్ని దేశాలలో కూడా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ భారతదేశంలో మాత్రం ₹1 కూడా పెరగకుండా ప్రతి యూరియా బస్తా వెనుక సుమారు 1300కు పైగా సబ్సిడీ ఇస్తూ వ్యవసాయ రంగాన్ని రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రతి రైతు బ్యాంక్ అకౌంట్లో ప్రతి 4 నెలలకోసారి క్రమం తప్పకుండా మోడీ పైసలు పడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అనేక రకాల చేతి వృత్తులకు సంబంధించి కానీ రైతాంగానికి సంబంధించి కానీ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. 2014లో ప్రతి సంవత్సరము ధాన్యం కొనుగోలు మీద మన తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారి ప్రభుత్వం రాకముందు 3600 కోట్లు ఖర్చు పెట్టేది. ఈరోజు ఒక ధాన్యం కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వము 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము. పత్తి కొనుగోలు మీద సుమారు 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి అన్ని రకాల గిట్టుబాటు ధరలు చాలా పెద్ద ఎత్తున పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రధానమంత్రి సడక్ యోజన కానీ కిసాన్ క్రెడిట్ కార్డు కానీ గ్రామీణ ప్రాంతాల్లో అనేక వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి డిజిటలైజేషన్స్ కానీ మనకు తెలుసు. ఇదే మన రాష్ట్రంలోనే మోడీ గారి ప్రభుత్వం రాకముందు ఏ రకంగా విద్యుత్ కోతలు ఉండేది. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా విపరీతమైనటువంటి విద్యుత్ కోతలతో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా కూడా విద్యుత్ కొరతలు లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఈరోజు థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ డిమాండ్ తగ్గి ఉత్పత్తి ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 73% విద్యుత్తు ఈరోజు బొగ్గు ఆధారంగానే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి స్వయంగా నా మినిస్టర్ కాబట్టి నాకు చాలా తెలుసు. ఈ సంవత్సరము విద్యుత్ ప్రొడక్షన్ కూడా మరి పెరిగినప్పటికీ అనేక నూతన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ఈరోజు ఎక్కడ కూడా ఒక్క యూనిట్ కూడా విద్యుత్ కొరత లేకుండా దేశం ముందుకెళ్తా ఉంది. దేశంలో ఈరోజు వాణిజ్య అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ గృహ అవసరాలకు కానీ విద్యుత్ డిమాండు పెరుగుతున్నప్పటికీ కూడా కొరత లేకుండా చూస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దేశమంతా కూడా 1 నేషన్ 1 గ్రిడ్ ఏర్పాటు చేసి ఈరోజు భువనగిరిలో విద్యుత్ ఉత్పత్తి అవుతే భువనేశ్వర్ కూడా సరఫరా చేసేటువంటి సౌకర్యం.
భువనేశ్వర్లో విద్యుత్ ఉత్పత్తి అవుతే భువనగిరికి కూడా అందించేటువంటి సౌకర్యం ఈరోజు మోడీ గారి ప్రభుత్వము నేషనల్ గ్రిడ్ ఏర్పాటు చేసి దేశమంతా కూడా కనెక్టివిటీ చేస్తూ ఉన్నారు.